హాయ్ అందరికీ నమస్తే. నేను మీ వాసు తెలుగు యూట్యూబర్. ఈ రోజు మీకు ఎవరికి తెలియని కొన్ని నిజాల్ని ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అసలు మనం ఈ రోజు ఎక్కడ ఉన్నాం, అసలు ఈ ప్లేస్ ఏంటి, మీకోసం నాకు తెలియాలంటే మన డైలీ లైఫ్ లో చిన్న పెద్ద ఇబ్బందులు, సమాజంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలు, ప్రజలకు తెలియని నిజాలని ఇవన్నీ మీతో చెప్పడమే నా వీడియోస్ యొక్క ఉద్దేశం. సో కాబట్టి AMTZ లో ఎటువంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, ఇవి మన డైలీ లైఫ్ లో ఎలా యూజ్ అవుతాయి అని పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అసలు AMTZ అంటే ఏంటి, ఆంధ్ర మెడికల్ టెక్నాలజీ జోన్. ఈ యొక్క మెడికల్ టెక్నాలజీ జోన్ లో ఎటువంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు కానీ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 275 acres I have given. Today, 10,000 crores turnover. It is an amazing experiment, I can say. 6,000 people got employment. And I am confident with my initiative and my drive, you will get full energy from today. He is going to produce excellent results. This medtech zone will become global hub. Now already proof of concept has come. Now success story has been created. గ్లోబల్ మెడికల్ ఎక్స్ప్లోకి వచ్చాం. సో ఇక్కడ ఎటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు ఇవన్నీ డీటెయిల్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తుంటే నానోషెల్ హెల్త్ కేర్. ఈ నానోషెల్ హెల్త్ కేర్ లో ఎటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు, ప్రత్యేకంగా మనం ఫస్ట్ ఈ నానోషెల్ హెల్త్ కేర్ కి ఎందుకు వచ్చామంటే, మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీని విజిట్ చేయడానికి వచ్చారు. అసలు వీళ్ళు ఎటువంటి ప్రొడక్ట్స్ చేయడం వల్ల ఆయన ఇక్కడ వరకు వచ్చారు, సో వీటినన్నిటిని డీటెయిల్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, హాయ్ బ్రదర్. హాయ్, మేము యూట్యూబ్ నుంచి వచ్చాము. ఓకే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీకి వచ్చి విజిట్ చేయడానికి కారణం ఏంటి? ఓకే, సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ స్మాల్ ఇంట్రడక్షన్. సో వెల్కమ్ టు నానోషెల్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, థ్యాంక్ యూ. దెన్ సో బేసికలీ లైక్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఇనాగ్రేషన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, బేసిక్ గా లైక్ ఆయన మీకు అందరికీ తెలిసిందే AMTZ అనేది 2016 లో స్టార్ట్ చేశారు. సో ఆయన విజన్ అండ్ మిషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ఒక మెడికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరినీ కూడా ఒక యూనియన్ గా స్టార్ట్ చేసి, సో మన ఇండియాలో నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ మెడికల్ ఎక్విప్మెంట్స్ అయినా కూడా అదర్ కంట్రీస్ కానీ మన త్రూ అవర్ ఆల్ ఇండియా మొత్తం కూడా ఫెసిలిటీ అన్నది లేదా ఎక్విప్మెంట్స్ అన్నవి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడి నుంచి బిజినెస్ జరగాలని ఆయన విజన్. సో దెన్ మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఇక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ని ఎంత బేగా వీలైతే అంత బేగా డెవలప్ చేయొచ్చు అనేది ఆయన. ఎలాంటి మెడికల్ హబ్స్ ఇంకా చాలా ఉన్నాయా? ఇదేనా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లైక్ ఇండియాలోని అండ్ ఈవెన్ AMTZ అనేది వరల్డ్ లోనే ది టాప్ ఫస్ట్ క్లస్టర్ మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి. సో ఈ పర్టికులర్ సైట్ లో మోర్ దెన్ 150 మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా పర్టికులర్ గా మెడికల్ ఎక్విప్మెంట్స్ మాత్రమే ఫోకస్ చేస్తారు, నాట్ రిలవెంట్ టు అదర్ అన్నమాట. సో లైక్ ప్రౌడ్లీ చెప్పొచ్చు, మోర్ దెన్ 150 మ్యానుఫ్యాక్చరర్స్ ఇక్కడ AMTZ లో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇట్స్ హ్యూజ్ రైట్. అంతేకాకుండా ఇక్కడ మేము AMTZ క్యాంపస్ కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బిల్డింగ్ మీద 78 days 150 days అంత ఫాస్ట్ గా కన్స్ట్రక్షన్. యాక్చువల్లీ పీపుల్ అన్న వాళ్ళు లైక్ దేర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే ఇమ్మీడియట్ గా లైక్ విత్ ఇన్ 30 days ఆర్ లాస్ట్ లైక్ 2 months or 3 months స్టార్ట్ చేస్తారు. బికాస్ లైక్ మాకు ఇక్కడికి వచ్చేటప్పటికి క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట నుంచి ఉంటారు. బేసిక్ గా వాళ్ళకి ఇంతకు ముందు పేరెంట్ కంపెనీస్ కానీ వేరే ఏదైనా సరే వాళ్ళకి ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ ఒక AMTZ అనే సైట్ లో ఒక మెడికల్ జోన్ లో ఒక మోర్ దాన్ 150+ కంపెనీస్ ఉన్నాయని ఒక కన్ఫర్మేషన్ అండ్ ఒక ఇన్ఫర్మేషన్ ఉండేటప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా ఇక్కడ ఒక ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక ఆపర్చునిటీని వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకుని ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలని ఇంటెన్షన్ తో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఒక డెడ్ లైన్ ఇస్తూ ఉంటారు. సో విత్ ఇన్ 1 month 2 months లో సో దెన్ AMTZ will people make it like. సో ఇక్కడ AMTZ లో ఉన్న మొత్తం ఎంప్లాయీస్ ఇక్కడ ఎన్ని మంది వర్క్ చేస్తూ ఉంటారు తెలిసినంత వరకు? ఎగ్జాక్ట్ గా చెప్పాను, బట్ ఆన్ యావరేజ్ మోర్ దెన్ 1000 people I think so. Like FMS people కానివ్వండి, like maintenance people, employees, and even professors, PhD people, scientists. There are more people actually, more than 1000 people. Okay, so may products. Yeah, so we are NanoShell Healthcare Private Limited. Like
we used to manufacture this UHM WPE rods, like also known as ultra high molecular weight polyethylene. So normal గా మీరు plastics use అంటారు, low density polyethylene, high density polyethylene and other things like PET, etc. ఓకే, నాకు చిన్న డౌట్, మీరు ప్లాస్టిక్ అంటున్నారు కదా, సో ప్లాస్టిక్ అనేది బాడీలోకి ఇన్సెర్ట్ చేస్తే సో ఇట్స్ ఏ మెడికల్ గ్రేడ్ ప్రోడక్ట్. సో నార్మల్ గా పర్టికులర్ గా నేను ప్లాస్టిక్ అని చెప్పను, పాలిమర్స్ పాలిథిలిన్ లో ఇది ఒక ఫ్యామిలీ. ఓకే, సో దాని నుంచి తీసుకున్న పడింది అనమాట. సో ఇది ఒక మెడికల్ గ్రేడ్ అండ్ బయో కంపాటిబిలిటీ వ్యాలిడేట్ అయింది అండ్ ISO 13485 సర్టిఫికేషన్స్, రెగ్యులేషన్స్, ఎవ్రీథింగ్ లైక్ మెడికల్ ప్రొడక్ట్ కాబట్టి దర్ ఇస్ నో ఎనీ హార్మ్ఫుల్ టు యూజెస్ ఇన్ యువర్ బాడీ. మీ బాడీలో ఎలాంటి అభ్యంతరం లేకుండా యూస్. సో వీటి మీద యూజ్ చేసే సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా? ISO 13485 ఇట్స్ మెడికల్ సర్టిఫికేషన్ అండ్ బయో కంపాటిబిలిటీ సర్టిఫికేషన్ వ్యాలిడేషన్, లైక్ మీరు మీ బాడీలో యూస్ చేస్తున్నా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి. ఓకే, అండ్ లైక్ సారీ, సో ఇది మేము ప్రొవైడ్ లైక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము ఈ రాడ్స్ ని. సో ఈ రాడ్స్ నుంచి మేము ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ మ్యానుఫ్యాక్చర్స్ కి సెల్ చేస్తాము. సో లైక్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే లైక్ మా కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ మ్యానుఫ్యాక్చరర్స్, సో వాళ్ళు ఈ సిలిండ్రికల్ షేప్ నుంచి ఈ మౌల్డ్స్ గా ఈ షేప్స్ లోకి కన్వర్ట్ చేసుకొని ఈ టైటానియం బాడీ లోపలికి ఇంజెక్ట్ చేస్తారు త్రూ ఇంజెక్షన్ మౌల్డ్. సో దెన్ ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది నార్మల్ గా మనకి లైక్ మూవ్మెంట్ కి ఒక బేరింగ్ మెటీరియల్ లా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ద హిప్ జాయింట్, నార్మల్ గా మనకి ఇక్కడ హిప్ దగ్గర యూస్ చేస్తారు. సో ఈ జాయింట్ కి ఫర్ ఎగ్జాంపుల్ బేరింగ్ మెటీరియల్ అనేది ఏం లేకపోతే డైరెక్ట్ గా 2 టైటానియం బాడీస్ అనేవి ఇలా రొటేట్ అయ్యేటప్పుడు సర్ఫేస్ అనేది లూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా 2 మెటల్స్ తీసుకున్న ఐరన్ ఐరన్ ఇట్లా మీరు స్క్రాచ్ చేసేటప్పుడు ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది అండ్ సర్ఫేస్ అనేది రఫ్ అయిపోతుంది, లూజ్నెస్ అవుతుంది. సో ఈ మెటీరియల్ యూస్ చేయడం వల్ల UHM WP అంటే మీకు ఇది ఒక బేరింగ్ మెటీరియల్ యాక్ట్ అవుతుంది, వేర్ లాసెస్ ని రెడ్యూస్ చేస్తుంది, వేర్ రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఎక్సెట్రా. లైక్ ఇంకా చెప్పాలంటే ఫ్రిక్షన్ కూడా డిక్రీజ్ చేస్తుంది. సో దట్ మీరు మూమెంట్ వాకింగ్ మూమెంట్ ఇచ్చేటప్పుడు మీకు క్లాస్ డిస్టర్బెన్స్ లేకుండా నార్మల్ లాగా. సో మా మెటీరియల్ ని ఈ మధ్యలో యూస్ చేస్తాం. ఓకే, ఈ పౌడర్స్ ఏంటి? ఇవి నానో పౌడర్స్ మా పేరెంట్ కంపెనీ నుంచి. సో నార్మల్ గా కెమికల్ ల్యాబ్స్ లోని కాంపోజిషన్ పర్పస్ కి ఎక్సెట్రా ఏదైనా మ్యానుఫాక్చరింగ్ సైట్స్ లో ఏదైనా కాంపోజిషన్ పర్పస్ కి వాళ్ళకి పర్టికులర్ కెమికల్స్ ఏదైనా కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం. పీక్ రాడ్స్, లైక్ వి ఆల్సో హ్యావ్ ఎ పీక్ రాడ్స్. సో UHM WP రాడ్స్ ఇవి ఓన్లీ మనకి లైక్ ఈ రాడ్స్ వచ్చేసి ఓన్లీ మనకి హిప్ జాయింట్స్, నీ జాయింట్స్ అండ్ షోల్డర్ జాయింట్స్ అండ్ ఎల్బో జాయింట్స్ వీటికి మాత్రమే యూస్ చేస్తాం. ఓకే, స్ట్రెంత్ ఎంత ఉంటుంది బ్రదర్ ఇది? స్ట్రెంత్ ఎగ్జాక్ట్ గా లైక్ చెప్పలేం కానీ లైక్ స్విచ్ స్టాండ్ అవుతుంది. ఓకే, ఇది ఎంత టెంపరేచర్ వరకు ఇది మనకి? 135 to 170 degrees మధ్యలో మెల్టింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. మీకు స్ట్రెంత్ అన్నారు కాబట్టి ఇంకా టెక్నికల్ గా చెప్పాలంటే లైక్ టెస్టింగ్ కూడా మేమే చేస్తాం, ఇన్ హౌస్ లోనే ఫెసిలిటీ ఉంది. సో టెన్సైల్ స్ట్రెంత్ కానివ్వండి లేదంటే ఐసోథెరపీ, సో అండ్ సో వి హావ్ ఫెసిలిటీ. సో మీ దగ్గర ఈ ప్రొడక్ట్స్ మేము తీసుకోవాలనుకుంటే ఓకే, సో ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? సో మీరు లైక్ ఇఫ్ యు ఆర్ నార్మల్ పర్సన్, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఏ హాస్పిటాలిటీ, యూ కెనాట్ లైక్ మీరు డైరెక్ట్ గా మా దగ్గర పర్చేస్ చేయాలన్నమాట. సో మేము ఈ ప్రొడక్ట్స్ ని ఇంప్లాంట్ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ మ్యానుఫ్యాక్చర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఇవి నార్మల్ పీపుల్ కి ఈవెన్ ఇప్పుడు ఇది ఇచ్చిన వాళ్ళకి ఇదేంటో అర్థం కాదు, జస్ట్ నార్మల్ రాడ్ అని అనుకుంటాం, బట్ ఇట్ ఇస్ మెడికల్ గ్రేడ్ ప్రొడక్ట్. సో ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ మ్యానుఫ్యాక్చర్స్ మాత్రం లైక్ వీటిని ఇక్కడ నుంచి ఈ సిలిండ్రికల్ షేప్ నుంచి ఈ ఇంప్లాంట్స్ చేయగలరు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది ఒక టైటానియం బాడీ అండ్ లోపల మెటీరియల్ యూస్ చేస్తాం. దీన్ని షేప్ లోకి కట్ చేయాలన్నా మౌల్డ్ చేయాలన్నా సో దెర్ ఇస్ ఎ ప్రాసెస్. సో నార్మల్ లే పర్సన్ కానీ హాస్పిటల్స్ లో కానీ ఇవి జరగవు. సో ఓన్లీ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకొని వాళ్ళు ఇట్లా జాయింట్స్ కానీ తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఈ UHM వచ్చేసి ఓన్లీ మనకి నీ జాయింట్స్, హిప్ జాయింట్స్, షోల్డర్ అండ్ ఎల్బో మాత్రమే యూస్ చేస్తాము. బట్ ఇది వచ్చేసి లైక్ పీక్ రాడ్స్ అన్నమాట, PEEK పీక్ రాడ్స్. సో ఇవి దేనికంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కల్ ఏదైతే ఉందో ఈ స్కల్ ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యా అనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ స్లిప్ అయ్యి జారగట్టడం వల్ల ఇక్కడ జాలయం కానీ ఏదైనా స్కల్ కి రిలేటెడ్ ఏదైనా డ్యామేజెస్ ఉంటే మీరు ఈ మెటీరియల్ యూస్ చేయాలి. ఎందుకంటే నార్మల్ UHM WP కన్నా ఇది హై డెన్సిటీ అన్నమాట, మీకు డ్యూరబిలిటీ ఎక్కువ, విత్ స్టాండ్ అవుతుంది. అండ్ స్కల్ మీకు ఇక్కడ ఒకసారి చూడొచ్చు, లైక్ ఒకసారి ముందుకు వస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే స్కల్ లో ప్యాచ్ లాగా ఉంది చూసారా, ఫ్రాక్చర్ ని రిపేర్ చేస్తారు. నార్మల్ గా ఏంటంటే UHM WP యూస్ చేస్తే మీరు ఇక్కడ చేయాలన్నమాట. ఓన్లీ పీక్ రాడ్స్ ఏవైతే మీకు స్కల్ మొత్తంలో త్రూ ఓవర్ ద స్కల్ మీకు ఏదైనా ఫ్రాక్చర్ ఉంటే ఇంకా ఈ మెటీరియల్ యూస్ చేసి ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే ఓకే, చూసారు కదా, ఇక్కడ ఈ నానోషెల్ హెల్త్ కేర్ లో ఇటువంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తారంట. ఇవి మన ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఇన్ని మంది యాక్సిడెంట్స్ అవి జరుగుతాయి. సో ఇటువంటి టైంలో ఇటువంటి ప్రొడక్ట్స్ అన్ని చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, నైస్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, నమస్తే, యూట్యూబ్ నుంచి వచ్చాము.
ఓకే, అసలు ఇక్కడ ఏ ప్రోడక్ట్స్ తయారు చేస్తారన్న ఇక్కడ వీటి వల్ల అందరికి ఎటువంటి యూజెస్ ఉంటాయి? ఇది అనేది కాంపస్ హెల్త్ కేర్ అనేది ఇది రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ జరుగుతుంది కదా, వాళ్ళు ఇది ఒక బ్రాంచ్ అనమాట. ఇందులో ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఎంపీజెడ్. ఇందులో అనేది ర్యాపిడ్ కిట్ టెస్ట్ కిట్స్ ఉంటాయి కదా, లైక్ హెచ్ఐవి, హెచ్సిజి, ఫర్ డెంగ్యూ, మలేరియా, లైక్ దిస్ కిట్స్, సో మెనీ కిట్స్. ఇవన్నీ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతుంది. ఓకే, ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో